హాయ్ అండి. అందరికీ నమస్కారం. చెంచలమ్మ అయితే ఇంట్లో కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటుంది. అక్కడ పూజ యజ్ఞంలో చేస్తూ ఉంటుంది. చంటిని అయితే అక్కడ కూర్చోబెట్టినందుకు అయితే సత్యవతి చాలా ఆనందపడుతూ ఉంటుంది. చంటి కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. వెంటనే సత్యవతి రవిబాబు దగ్గరకొచ్చి నన్నెందుకు మొన్న పారేశావు కింద? నన్నెందుకు కొట్టావు చెప్పు అని చెప్తూ ఉంటుంది. పక్కన ఉన్న చాముండి ఏంటి ఏంటి రవి ఇలా అంటుంది. ఏం చేశావని చెప్పి అడుగుతూ ఉంటుంది. సత్యవతి మాత్రం రవిబాబు కాలర్ పట్టుకొని చెప్పు చెప్పు ఎందుకు కొట్టావు నన్ను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెంటనే రవిబాబు కోపంతో సత్యవతిని మళ్ళీ చెంప పైన కొడుతూ ఉంటాడు. అక్కడికి చంటి అయితే వచ్చి వాళ్ళ అమ్మని కింద పడకుండా పట్టుకుంటాడు. అమ్మ అమ్మ అంటాడు. వెంటనే చాముండి రవిబాబు మాత్రం కోపంగా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. వెంటనే చంటి అయితే రవిబాబు దగ్గరికి వెళ్ళి చెంచలమ్మ అడ్డం వచ్చినా ఎవరు అడ్డం వచ్చినా ఈరోజు నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి అయితే కొడుతూ ఉంటాడు. చాముండి హే అని చెప్పి అంటుంది. వెంటనే చంటి అయితే వేలు చూయిస్తూ హే నువ్వాపు అని చెప్పి గట్టిగా బెదిరిస్తూ ఉంటారు చాముండిని. చంటి మాత్రం రవిబాబుని బాగా కొడుతూ ఉంటాడు. వెంటనే రవిబాబుకు కోపం వచ్చి నీ నీ పని చెప్తాను ఆగు అని చెప్పి అయితే ఇంట్లోకి ఉరుకుతూ ఉంటాడు. రవిబాబు అయితే చెంచలమ్మ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడిపోతూ ఉంటాడు. చంటి అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి బాగా కొడుతూ ఉంటాడు రవిబాబుని. ఎంతమంది ఆపినా సింధూర ఆపినా కానీ ఆగడు. రవిబాబుని కింద పడిపోతాడు. అతన్ని లేపుతారు పైకి. అదంతా చూసి మాత్రం చెంచలమ్మ చాలా షాక్ అవుతూ ఉంటుంది అక్కడ. వెంటనే సింధూర కూడా అమ్మ ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది. చంటి మాత్రం అక్కడ ఉన్న దీపాంతను తీసుకొని అయితే రవిబాబుని చంపడానికి పైనకి వెళ్తూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.